రోజు మీరు ఇక్కడ చూసిన వీడియో ఎలా చేసానో చూద్దాం. కమాన్. షూట్ కోసం నేను యూస్ చేసిన గేర్ Fujifilm X-H2S, దాంతో పాటు 8mm లెన్స్ RS4 Pro. ఫుటేజ్ ని 4K లోనే తీసుకోవాలి. సో ఇక్కడ గింబుల్ మూవ్మెంట్స్ అనేవి వచ్చేసి చాలా స్మూత్ గా ఉండాలి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తున్నా, సైడ్ టు సైడ్ ప్యాన్ షాట్స్ తీస్తున్నా, చాలా స్మూత్ గా చాలా స్లోగా తీసుకోవాలి. వన్స్ మీరు తీసిన ఫుటేజ్ తో సాటిస్ఫై అయిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఎడిటింగ్. నేను యూస్ చేసిన సాఫ్ట్వేర్ DaVinci Resolve. ఫస్ట్ ఆడియో సెలెక్ట్ చేసుకొని బీట్ మార్క్స్ పెట్టుకోండి. బీట్ మార్క్స్ పెట్టడానికి M ప్రెస్ చేయాలి అండ్ మీ క్లిప్ ని సెలెక్ట్ చేసుకొని టైమ్ లైన్ లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్యూజన్ ట్యాబ్ లోకి వెళ్ళి ట్రాకర్ నోడ్ ని యాడ్ చేయండి. తర్వాత ట్రాకర్ పాయింట్ ని మీ వీడియోలో హై కాంట్రాస్ట్ పాయింట్ ఉన్న ఏరియాలో ప్లేస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ లో బెస్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ ట్రాకింగ్ బటన్ ని ప్రెస్ చేయాలి. ట్రాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ ఆప్షన్ కి వెళ్ళండి. ఇందులో మోడ్ మ్యాచ్ మూవ్ పెట్టండి అండ్ మర్జ్ వచ్చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ పెట్టండి. ఇప్పుడు మన ఫుటేజ్ చూస్తే స్టేబుల్ అయింది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్జెస్ వచ్చేసి ఎంటీగా కనిపిస్తుంది. దీన్ని సాల్వ్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మ్ నోడ్ ని యాడ్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ లో సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఎడ్జెస్ లో మనకు ఆ ట్రాన్స్పరెంట్ కనిపించదు. అండ్ ఎడిట్ ట్యాబ్ లో మన క్లిప్ మీద రైట్ క్లిక్ ప్రెస్ చేసి న్యూ కాంపౌండ్ క్లిప్ కింద క్రియేట్ చేయండి. సో ఇప్పుడు ఈ క్లిప్ ని మన మ్యూజిక్ బీట్ తగ్గట్టు కట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఈ కాంపౌండ్ క్లిప్ ని ఫ్యూజన్ పేజ్ లో ఓపెన్ చేయండి అండ్ ఇప్పుడు టైమ్ స్ట్రెచర్ నోడ్ ని యాడ్ చేయండి. ఇప్పుడు మనకి స్టార్ట్ టు ఎండ్ ఒక ఎల్లో పాయింట్స్ కనిపిస్తాయి. ఇది మన క్లిప్ లో స్టార్ట్ టు ఎండ్ అన్నట్టు. కానీ ఈ వీడియోలో ఫ్రేమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో రైట్ సైడ్ మూవ్ చేసి అలా ఎండ్ కి వచ్చాను. ఇక ఫ్రేమ్ నెంబర్ చూస్తే 344 ఉన్నది. సో సెకండ్ ఎల్లో మార్క్ ని సెలెక్ట్ చేసుకొని సోర్స్ టైమ్ లో 340 కీ ఫ్రేమ్ ఇచ్చుకున్నా. ఫస్ట్ ఎల్లో ఫ్రేమ్ దగ్గర 0 కింద కీ ఫ్రేమ్ ఇచ్చుకున్నా. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న స్పైన్ ఓపెన్ చేయండి. ఇక టైమ్ స్కెచ్ బాక్స్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. ఈ గ్రాఫ్ ని యూస్ చేస్తూ మనం మన క్లిప్ ని స్పీడ్ ర్యామ్ చేసుకుంటాం. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా కర్వ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. మిగతా బీట్స్ కి మిగతా క్లిప్ ని యాడ్ చేసుకుంటూ స్పీడ్ ర్యామ్ చేసుకోవాలి. బీట్ బట్టి ఫైనల్ గా కలర్ గ్రేడ్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఫాలో ఫర్ మోర్.